ఇక్కడ ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసి బడ్జెట్లో ఒక పీసీ బిల్డ్ అయితే తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ బిల్డ్ వచ్చేసి కొంచెం యూనిక్గా అనమాట. మోస్ట్లీ ఈ బిల్డ్ ఏంటంటే లినక్స్ కోసం అనుకోవచ్చు. లినక్స్కి సంబంధించింది, లేకపోతే లినక్స్ యూజ్ చేసే వాళ్ళైనా సరే, విండోస్ యూజ్ చేసిన వాళ్ళైనా సరే, ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఈ పీసీ బిల్డ్ అయితే యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్లోనే వీడియో కొంచెం లెందీగా అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏఎండి వాళ్ళది చాలా ఫేమస్ Ryzen 5 3400G ప్రాసెసర్, సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను. నేను పర్సనల్గా యూజ్ చేశాను, కానీ నా తెలిసిందే మీకు. నేను ఏంటంటే మాత్రమే బాక్స్ పీస్ తీసుకోలేను, ఓపెన్ బాక్స్ తీసుకున్నాను కాబట్టి ఇష్యూస్ వచ్చినాయి. మీరు బాక్స్ పీస్ తీసుకోండి. 6359 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. మంచి వాల్యూ ఫర్ మనీ అంటాను. సో ప్రైస్ కూడా యాడ్ చేసుకొని క్యాలిక్యులేటర్లో 6359 కదా, 6359 ప్రైస్ అయితే యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్ నేను ఒక అప్డేట్ కూడా చేసేస్తాను. ఏంటంటే మాత్రమే ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇక్కడ అమెజాన్లో చూపించే ఏవైతే ఉన్నాయో మీరు ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫ్లైన్లో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీంట్లో ఏం చదువుతాం, మంచి విషయం ఏంటంటే మీకు కూలర్ కూడా ఇచ్చేస్తున్నారు అన్నమాట. సపరేట్గా కూలర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఆగినాక కూడా కూలర్ యూజ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ కూలర్స్ అంటాను. Ryzen 5 3400G వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అంటే తీసుకోమని ఒక రికమెండేషన్ చేస్తాను మీకు. దీనికంటే ఒక 1000 రూపాయలు 2000 తక్కువకి 3200G కూడా వస్తుంది. సో 3200G కంటే ఇది బెటర్ ఆప్షన్ అనేసి అంటారు. కొంచెం డీసెంట్గా కొన్ని గేమ్స్ అయితే స్మూత్గా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది అనమాట. కమింగ్ టు ఈ ప్రాసెసర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము చూపించేస్తారు. ఇక్కడ స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే ఇక్కడ మీకు డ్రైవర్స్ అవైలబుల్ ఉన్నాయి. విండోస్ లెవెల్ అండ్ విండోస్ 10కి రెండింటి కూడా డ్రైవర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు 3000 సిరీస్ ప్రాసెసర్, ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసుకుంటే జెన్ ప్లస్ ఆర్కిటెక్చర్ 4 కోర్ 8 థ్రెడ్స్ ప్రాసెసర్ వస్తుంది. బేస్ 3.7, బూస్ట్ 4.2 GHz బూస్ట్ అవుతుంది. ఓవరాల్ 6 MP క్యాచ్ ఫైల్ 12 నానోమీటర్ ఫిన్ఫెట్ టెక్నాలజీతో తయారు చేసి అది 65 వాట్స్ అయితే పవర్ డిఫాల్ట్గా పవర్ కాల్ చేసుకుంటే AM4 సాకెట్. మదర్ బోర్డులు చూసుకుంటే X570, X470, X370, B450, B350, A320 మదర్ బోర్డ్స్ కూడా సపోర్టెడ్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బ్రేత్ స్పైర్ ఉంది, కూలర్ అన్నమాట. ఈ కూలర్ పేరు ఇది. సో బాక్స్లో కూలర్ వచ్చేస్తుంది. సో అదే కూలర్కి సంబంధించి 2019లో రిలీజ్ అయింది. చాలా పాతదే. ఈ 2019 అంటే అన్నా అనేది మీరు దీర్ఘాలు తీయచ్చు. ప్రాబ్లం ఏం లేదు. 2019 అయినా సరే కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాల్యూ ఫర్ మనీయే. మీకు విండోస్ 10 కానీ 11 కానీ ఈజీగా అన్న ఇక్కడ విండోస్ 10 ఉంది కదా అంటే ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ మీకు విండోస్ 11 డ్రైవర్స్ సపోర్ట్ ఉంది. విండోస్ 11 ఎడిషన్ కూడా ఉంది. సో ఇక్కడ డ్రైవర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ ఏం కావద్దు, విండోస్ 11 కూడా కంపాటబులే. ఇక్కడ లినక్స్ యూబుంటూ కూడా సపోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే X470కి లేన్స్ వస్తున్నాయి. PCI 3.0తో పాటు కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఓల్డ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది, కానీ రన్ చేసుకోవచ్చు. సో DDR4 ర్యామ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ర్యామ్ స్పీడ్ చూసుకుంటే మాత్రమే DDR4 2933కి వస్తుంది. సో 2400 మెగా ఫ్రీక్వెన్సీ మీద ర్యామ్ తీసుకున్నా సరే కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. రేడియన్ వేగా గ్రాఫిక్స్ వస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా సరే కూడా ఈ ప్రాసెసర్తో యూజ్ చేసుకోవచ్చు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. ఇక్కడ మిగతా అన్ని కూడా ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మంచిగా బేసిక్గా షార్ట్ ఎడిటింగ్ కానీ ఫోటోషాప్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్రాసెసర్తో పాటు. వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్. సో దీనికి సంబంధించిన మదర్ బోర్డ్ ఏదన్నా అంటే మాత్రం మదర్ బోర్డ్ చూసుకుంటే MSI వల్ల B450M మదర్ బోర్డ్. సో ఎక్కడో విన్నట్టుందని అంటే ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్లో ఇక్కడ మదర్ బోర్డ్ ఇక్కడ చెప్పినప్పుడు వినొచ్చు. B450 మదర్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో, అదే మదర్ బోర్డు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఏంటంటే రివైజ్డ్ వర్జన్ అనుకోవచ్చు B450 మదర్ బోర్డ్ ప్రో మ్యాక్స్ 2 అనమాట. కొంచెం అప్గ్రేడేషన్ చేంజెస్ చేసిరన్నమాట. ఇక్కడ మదర్ బోర్డ్ మీకు చూపించేస్తాను. సో మదర్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ 4 పిన్ కనెక్టర్ వస్తుంది. CPU స్లాట్, బేసిక్ VRMs వస్తున్నాయి. హీట్ 6 అయితే ఏం లేవు. M.2 స్లాట్ వస్తుంది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో M.2 కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి M.2 మనం తీసుకోవట్లేదు. మీ PC బిల్డ్లో ముందు చెప్పేస్తున్నాను. అండ్ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉంది ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ PCI స్లాట్తో పాటు వస్తుంది. ఇక్కడ మీరు ల్యాండ్ కార్డ్, క్యాప్చర్ కార్డ్స్ ఎక్స్ట్రా కనెక్టర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిప్ సెట్ వస్తుంది. USB 3.2 కనెక్టరు, 24 బిట్ కనెక్టరు, 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. CPU ఫ్యాన్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది బేసికే. అండ్ మీకు ఇది
ఈజీ ఎఫ్.డాట్ క్లిప్ ఒకటొస్తుంది. సాటా కేబుల్స్, ఐఓ షీల్డ్ అండ్ మాన్యువల్ గైడ్‌తో పాటు కూడా వస్తుంది. మదర్‌బోర్డ్ పర్చేజ్ చేసినప్పుడు. తీసుకోవచ్చనా అంటే మీరు తీసుకోవచ్చు. బీసీఎస్ జర బాగా మంచి సీరీస్ అనమాట. దీని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ర్యామ్. సో, ర్యామ్ కార్డ్‌కొచ్చేసరికి ఇక్కడ నేను ఒక అడ్వైజ్ ఏదైతే ఇస్తున్నానో, అడ్వైజ్ ఏందంటే ఈ ర్యామ్ ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఎగ్జాక్ట్ ఇదే ర్యామ్ తీసుకోవాలని ఏం లేదు. ఇక్కడ 16 జీబీ ర్యామ్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఇదేంటంటే లోకల్ బ్రాండ్ అనమాట. అంత రెప్యూటెడ్ ఏం కాదు. ఇది వోల్ట్రిక్యూ అనే బ్రాండ్‌తో పాటు కూడా వస్తుంది. 3200 మెగా ఫ్రీక్వెన్సీ అనేసి అయితే పెట్టిర్రు ఇక్కడ. ఇక్కడ అడిషనల్‌గా వేరే ఇమేజెస్ ఏం లేవు. పెద్దగా ఏమి అనిపియలే. జస్ట్ ఏందంటే DDR4 ర్యామ్ 16 జీబీది నార్మల్ 10,000 ఉంది. ఇక్కడ తక్కువకుందని చూపిస్తున్నా అంతే. ఆఫ్‌లైన్‌లో మీరు ఒక 2,000 ఎక్స్‌ట్రా కన్సిడర్ చేసుకోండి DDR4 ర్యామ్స్‌వి. జస్ట్ ఏందంటే ప్లేస్ హోల్డర్ లాగా ఉందని చూపియడానికి అంతే, ఇంకేం లేదు. ఓకేనా? 16 జీబీ అయితే కంపల్సరీ. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే M.2 నుంచి SATAకి వచ్చేసిన నేను. M.2 NVMe M.2 కాకుండా నార్మల్ SATA స్టోరేజ్‌కి వచ్చేసినాను. 2.5 SATA అనేది కూడా అంటారు కొంతమంది. సో, ఇది కూడా కాస్ట్ ఇంక్రీజ్ అయింది. 512 జీబీదే మీకు 7,000కి వస్తుంది. సో, ఇదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు భయ్. సో, అదొకటి స్టోరేజ్‌కి, ఓఎస్‌కి మేనేజ్ చేసేసుకోండి. ఓఎస్‌కి ఒక 100 జీబీ, మిగతా వాటికి 400 జీబీ అట్లా కన్సిడర్ చేసుకొని తర్వాత ప్రైస్ తగ్గినాక అడిషనల్‌గా యాడ్ చేసుకోమంటాను. సో, ఇక్కడ ఏంటంటే మదర్‌బోర్డ్‌ది ప్రైస్ అయితే యాడ్ చేయలేను. సో, మదర్‌బోర్డ్‌ది 6975 యాడ్ చేసేద్దాము. 6975 మదర్‌బోర్డ్ యొక్క ప్రైస్ యాడ్ చేసేస్తాం. దాని ర్యామ్ తీసుకుంటే 8900 ర్యామ్ యొక్క ప్రైస్. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్‌ది సో 6,999 ఉంది. అంటే 7,000 ప్రైస్. 6123,999 ప్రైస్ అనమాట. అండ్ దీని తర్వాత ఇంకేముంటది మనకు పెద్దగా తెలిసిందే పవర్ సప్లై. సో, పవర్ సప్లై చూసుకుంటే నేను పర్సనల్‌గా యూజ్ చేసేది ఇదే. కూలర్ మాస్టర్ వాళ్ళ MWE 450 వాట్స్ బ్రాంజ్ V2 పవర్ సప్లై అనమాట ఇక్కడ. ఇక్కడ డీసీ టు డీసీ డైరెక్ట్ కనెక్టర్‌తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ 3,000 ఉంది. ఆఫ్‌లైన్‌లో మీకు 3,100, 3,200కి వస్తుంది. ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి ఒక రూ. 100, 200 మాక్సిమం డిఫరెన్స్ అంతే ఉంటది. కూలర్ మాస్టర్ వాళ్ళది కాబట్టి. ఇన్ కేస్ ఒకవేళ గిట్ట మీరు తీసుకోవాలంటే మాత్రమే వాల్యూ ఫర్ మనీ అంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 8+ బ్రాంజ్ సర్టిఫికేషన్ అండ్ 5 ఇయర్స్ వారంటీతో పాటు కూడా వస్తుంది. మంచిగానే ఉంటది. తీసుకోమంటాను. ప్రైస్ యాడ్ చేసేద్దాము. 3349 ప్రైస్. సో, 3349 ప్రైస్ అనమాట. సో, ఇది మన కూలర్ అయిపోయింది. దీంతో క్యాబినెట్ చూసుకోండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా యూజ్ చేయండి. సర్కిల్ వాళ్ళదనమాట. అమేజర్ X1 మిడ్ అని ఉంది. సో, చూసినాక జర నాకు బాగా అనిపించింది. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఈ క్యాబినెట్ ఏదైతుందో డెస్క్ పైన పెట్టుకోవాల్సి వస్తది. డెస్క్ కింద పెట్టుకోనికి రాదు. ఎందుకని చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే మంచి వెంటిలేషన్‌తో 3 ఫ్యాన్ వెంటిలేషన్‌తో పాటు వస్తుంది. ఎక్కువ హీట్ కూడా కాదు. సైడ్‌లో చూసుకుంటే మొత్తం టెంపర్ గ్లాస్‌తో పాటు కూడా వచ్చేసినాయి. స్క్రూస్ కూడా ఉన్నాయి సైడ్ ప్యానెల్‌కి. అండ్ కిందకి బాటమ్‌కి వచ్చేసి ఇక్కడ CPU కూలర్ చూస్తే 165 mm దాకా CPU కూలర్స్ వస్తున్నాయి. పెద్ద గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుంది. M8X, Mini 8X, 8X మదర్‌బోర్డ్ కంపాటబుల్. ఇక్కడ సైడ్‌ల పవర్ బటన్స్ ఇచ్చారనమాట. లైక్ ఎల్ఈడి బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో మీకు ఎల్ఈడి ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో USB 3.0 పోర్ట్ ఒకటొస్తుంది. USB 2.0 2 హెడ్‌ఫోన్ అండ్ ఆడియో జాక్స్, పవర్ బటన్, రీసెట్ అన్ని ఇండికేషన్స్ కూడా సైడ్‌లోనే ఇచ్చిర్రనమాట. ఇక్కడ సైడ్‌లో ఇచ్చేసిర్రు. నార్మల్‌గా ఏందంటే మనకి ఇక్కడ టాప్‌లో ఇస్తారు కానీ ఇక్కడ కింద సైడ్‌కి ఇచ్చిర్రనమాట. సో, దీనివల్ల ఏందంటే ఈ క్యాబినెట్ ఏదైతుందో పైన డెస్క్ మీద పెట్టుకోవాల్సొస్తది. క్యాబినెట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 2,100 ఉంది. ఆఫ్‌లైన్‌లో మీకు కొంచెం ప్రైస్ ఎక్కువుంది బై క్యాబినెట్స్‌ది. ఆహ్, ఇంకొక ప్రాబ్లమ్ ఏందంటే ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు చూసి అన్బాక్సింగ్ చేయండి. వీడియోస్ అయితే చేయండి. చాలామందిని చూసినాను. డ్యామేజ్ అయిపోయి వస్తున్నాయి కొంతమందివి. సో, అది ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అండ్ ప్రైస్ యాడ్ చేసేద్దాము. ఇక్కడ 3349 పవర్ సప్లై యాడ్ చేసాము. ఇక్కడ 2099 అన్నమాట ప్రైస్. సో, 2099. సో, ఇక్కడ మీరు అనొచ్చు అన్న గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేయట్లేం కదా అంటే ఎస్‌బీఐ గ్రాఫిక్ కార్డ్‌లు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్‌ల ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినాయి. తక్కువ గ్రాఫిక్ కార్డ్ కూడా 20,000 ప్రైస్‌కి అయితే పోతుంది కాబట్టి గ్రాఫిక్ కార్డ్‌లు అయితే మనం యాడ్ చేస్తలేము. ఇన్ కేస్ ఒకవేళ గిట్ల మీరు గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలంటే ఒక 20,000 అట్లా యాడ్ అయితే చేసుకోండి. సో, అంతా కలుపుకున్నాం కదా! సో, యాడ్ చేసి చూద్దాం ఎంత పడుతుందనేసి. సో, యాడ్ చేసుకుంటే
రూ. 4,681 అవుతుందన్నమాట. సో ఈ పీసీ బిల్డ్ ఇది AMD వాళ్ళ Ryzen 5 3400Gకి సంబంధించిన పీసీ బిల్డ్ అనమాట. సో ఇది దేనికి సరిపోతుందా అంటే ఇది ఎడిటింగ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా దానికి, బేసిక్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు బై. వీడియోస్ చేసుకోవద్దు అంటలేను, కానీ ఎక్కువ ఫిల్టర్స్, లేయర్స్, మల్టిపుల్ లేయర్స్ ఎక్కువైనాయి అంటే మాత్రం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీకు చాలా ఇబ్బంది అయితే, లేకపోతే స్లో ఎక్స్పోర్ట్స్ అయితే. ఇంకోటి ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే మాత్రం బై 2 మినిట్స్ 5 మినిట్స్ లోపటి 2-3 లేయర్లు ఎడిటింగ్ చేసే వాళ్ళకి సరిపోతుంది. ఫోటోషాప్ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్కి అయితే మాత్రం బై సూపర్గా పనిచేస్తుంది, ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. వీడియో ఎడిటింగ్ వాళ్ళకి ఇబ్బంది కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకోటి గేమింగ్ ఆడే వాళ్ళకి కూడా ఇబ్బందే. లేటెస్ట్ గేమ్స్ అయితే ఆడలేరు, ఓల్డ్ గేమ్స్ ఆడుకోవాల్సి వస్తుంది. ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఆడుకోవచ్చు, వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. లేటెస్ట్ గేమ్ ఆడే వాళ్ళకి, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది తప్పించి మిగతా వాళ్ళందరికీ ఏ ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట ఈ పీసీ బిల్డ్ గురించి. సో భయ్ ప్రైస్ అయితే చూసారు కదా భయ్, మీరు ఏమనుకుంటారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా రిక్వెస్ట్ వీడియో ఉంటే కింద కామెంట్ చేయండి. క్వశ్చన్స్ అయితే ఇట్లా వితిన్ 1 డేలో ట్రై చేస్తాను రిప్లై చేయడానికి. రిక్వెస్ట్ వీడియోస్ అయితే ఇట్లా 2 డేస్ మోస్ట్లీ టైం పడుతుంది క్రియేట్ చేయడానికి అనమాట. అంతే, ఈ వీడియోకి ఇక్కడ దాకా యువత చూసారు వాళ్ళందరి థ్యాంక్స్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.